బస్సుల ఆఫీస్కి వస్తా అంటే పగటిలి ఎర్రటెండల కోటి మోంజా మార్కెట్ అబిడ్స్ ఏరియాలల్లా కొత్త ట్రాఫిక్ పోలీసు వాళ్ళు కనబడ్డారు. పేయి మీద పోలీస్ డ్రెస్ లేదు, నెత్తికి టోపీ లేదు, బూట్లు లేవు, కానీ రోడ్డు నడిమిట్లకు వచ్చి ట్రాఫిక్ ఆపవట్రి. అరే గిదేంది, పోలీస్ మంత్రి నాయన్ నరసింహారెడ్డి సారు పోలీసులను మంచిగానే చూసుకోవట్టే కదా, మరి ఎండలకి గిట్లున్నారేంది పాపం అని అనిపించింది. కానీ ఆఫీస్కి వచ్చినాక తెలిసింది అస్సలు ముచ్చటేందో. రోడ్డుకు అడ్డం నిలబడి ఏందో చేతుల మీదికి లేపిండ్రు. ఏ ట్రాఫిక్ పోలీసు వాళ్ళు కానట్టున్నారు, డిరెస్ లేదు. ఓర్ని పక్క పొంటి పోలీసులు కూడా ఉన్నారు. వాళ్ళు వేయాల్సిన డ్యూటీ గీళ్ళు వేస్తుర్రేంది అని అనిపిస్తుంది కదా. వీళ్ళంతా 1 డే ట్రాఫిక్ కానిస్టేబుల్స్. సుక్కేసి బండెక్కితే చెక్ చేసి సెలెక్ట్ చేసిండ్రు పోలీసు వాళ్ళు. కోర్టుకు తీసుకొని పోతే ఒక్కరోజు కొలువుకు అపాయింట్మెంట్ ఇచ్చింది. ఇక చూడుండ్రి ఎండలో ఎన్ని తిప్పలు పడుతుర్రో. మనోడు పుల్ల షీల్నట్టున్నాడు, ఎక్సర్సైజులు చేసి బలం తెచ్చుకుంటాండు. మీదికెళ్ళి ఎండమంట, కిందికెళ్ళి డాంబర్ సురుకులు, పక్క పొండి పోలీసుల గెద్ముడు. మంచిగా ఉన్నది పోండ్రి డ్యూటీ. ఆయనతో బేవోస్లై పడిపోయారు. ఇన్ని మంచి నీళ్ళన్న తాగుపోండ్రి. దెబ్బకు కుండ కూడా ఖతమైనట్టే. మందు దాగి బండి నడిపినందుకు కోర్టు ఆర్డర్ ప్రకారం ఎండల 5 గంటలు ట్రాఫిక్ డ్యూటీ చేయాల్సి వచ్చింది. ఇక ఇడిచిపెట్టుండ్రి సార్లు, ఇంకో పరి మందు కాదు కదా, రాత్రి పూట కూల్ డ్రింక్ కూడా తాగరు. వీళ్ళని చూసి నవ్వుకునుడు కాదు, రేపు మీరు కూడా తాగి దొరకకుండా చూసుకోండ్రి.